అయ్యారు. అన్ని యూట్యూబ్ లో పెట్టాము, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే అన్ఎక్స్పెక్టెడ్గా సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే విజిట్ అయ్యాము. అది వచ్చేసి ఇక్కడ బీరంగూడలో పెట్టింది, మేడారం జాతర కాదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ క్రౌడ్ ఉండింది. మెయిన్లీ వెహికల్స్ వల్ల అయితే చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. అండ్ అక్కడ చిన్నోడు కూడా నిద్రపోయేసరికి ఇంకా ఇబ్బంది అయిపోయింది మాకు. బట్ వెనక్కి రాకూడదని చెప్పి గుడికి అయితే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసి దర్శనం కోసం అయితే వెళ్ళాము. అక్కడైతే పెద్దగా క్రౌడ్ ఏం లేదు. అక్కడికి వెళ్ళాక చాలా ఫ్రీగానే ఉండింది. బట్ కొంచెం టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. అండ్ దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ కోరికలు కూడా చెప్పేసుకున్నాము. అండ్ కానీ సమ్మక్క సారక్క జాతర ఎందుకు చేస్తారో మీకు తెలుసా? నేను చెప్తా, ఒకసారి తెలియకపోతే వినండి. చాలా రోజుల క్రితము అడవుల్లో నివసించే కోయ గిరిజనుల మధ్య సమ్మక్క అనే ఒక ఆవిడ పుట్టింది. ఆమె వచ్చేసి ప్రకృతిని ఇష్టపడేది, ప్రజలకు కూడా బాగా సహాయం చేసేది. కోయ నాయకుడు పాగిగడ్డ రాజు ఆమెను పెళ్ళి అయితే చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు, కుమారుడు వచ్చేసి జంపన్న, కూతురు వచ్చేసి సారక్క. ఆ కాలంలో కాకతీయ రాజులు గిరిజనులపై పన్నులు ఎక్కువగా వేసి బాధ పెట్టేవారు. దీనికి సమ్మక్క ఎదిరించింది. తన ప్రజల కోసం రాజుతోనే యుద్ధం చేసింది. యుద్ధంలో జంపన్న వచ్చేసి వీరమరణం పొందారు. సమ్మక్క సారక్క కూడా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. సమ్మక్క వచ్చేసి అడవిలోకి అయితే వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయింది. సారక్క వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళి ఆమె కూడా అంతర్ధానం అయిపోయింది. సమ్మక్క అంతర్ధానం అయిన ప్లేస్లో వచ్చేసి కుంకుమ బర్రె దొరికిందంట. అప్పటి నుంచి వాళ్ళని అమ్మవార్లుగా భావిస్తూ వాళ్ళు అక్కడికి వెళ్ళి మాయమైపోయారని అనుకుంటూ ఉన్నారు. ప్రజలు తమ కష్టాలు తీరాలని కోరుకుంటూ 2 సంవత్సరాలకు ఒకసారి అయితే సమ్మక్క సారక్క జాతరను అయితే చాలా బాగా చేస్తారు. అండ్ కుంభమేళా తర్వాత ఎక్కువ ప్రజలు అటెండ్ అయ్యేది కూడా ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరకే. బట్ మనం అక్కడికి వెళ్ళే వీల్లేదు కాబట్టి ఇక్కడికైతే వెళ్ళాము. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, చాలా బాగుంది. అండ్ రిటర్న్లో కూడా చాలా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను. బట్ రిటర్న్లోకి వచ్చేసరికి రోడ్స్ అయితే ఖాళీ అయిపోయాయి. అండ్ ఫైనల్లీ ధీరజ్ కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాడు. బట్ వాడు కోరుకున్న బొమ్మ కనిపించేసరికి వాడు ఫుల్ హ్యాపీ. అండ్ చిన్నోడు కూడా రిటర్న్లో లేచాడు. సో మేమైతే హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. అండ్ రిటర్న్ వచ్చేప్పుడు చాలా పీస్ఫుల్గానే ఉండింది, బికాజ్ వెహికల్స్ ఏం లేవు. సో క్రౌడ్ కూడా అంతగా లేదు. మేమైతే హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, బాగుంది. అండ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ మేము పిల్లలతో కష్టం అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము. ఇబ్బంది అయితే చాలా పడ్డాం, బట్ హ్యాపీ. ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ స్టోరీ మీకు తెలియకపోతే షేర్ చేయండి. అండ్ ఆల్సో మా వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ఆల్సో ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.